రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు. రాష్ట్ర బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారు. అంతేకాదు ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర బీజేపీని చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్నారు, అందువల్లే రాష్ట్ర బీజేపీ ఒక శక్తిగా ఎదగలేకపోతుంది, అనేక మంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు, తనలాగే భవిష్యత్తులో కూడా ఎంతోమంది బీజేపీ నుంచి బయటకు వస్తారు అని చెప్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. 2.5 సంవత్సరాలు బీజేపీ బంధాన్ని వదిలి బయటకు వచ్చారు, ఏంటి కారణం? మీరందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసి రాష్ట్రాన్ని అన్యాయం చేసిందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఆ రోజు బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారన్న ఒక మంచి ఉద్దేశంతో పార్టీలో చేరాం. 2.5 ఏళ్లలో అటు కేంద్రం నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రజలు పడుతున్న బాధలు కానీ, తర్వాత ఎటువంటి అభివృద్ధి జరగకపోవడంతో ప్రజల నుంచి బాగా పెద్ద ఎత్తున నిరసనలు కానీ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే కనుక ఈ యొక్క నోట్లు రద్దు వ్యవహారం కానీ సామాన్య ప్రజలకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే మోడీ గారు నోట్లు రద్దు చేశారంటే బ్లాక్ మనీ మొత్తం ఆగిపోద్దేమో, రాష్ట్రానికి దేశానికి మంచి ఉపయోగం అనుకుంటే ఈరోజు మనందరం కూడా మీడియాలో చూస్తున్నాం. కొన్ని వందల కోట్ల రూపాయలు, 2,000 రూపాయల నోట్లు ఈరోజు బ్లాక్ మనీగా దొరుకుతున్నాయి. ఏ విధంగా బ్లాక్ మనీకి అడ్డుకట్టేస్తున్నారు? ఈరోజు ఒక సామాన్య ప్రజలు 2,000 రూపాయలు కావాలంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా క్యూ లైన్లో కూర్చొని కొన్ని కోట్ల మంది ప్రజలు ఈరోజు రోడ్ల మీద లైన్లో నుంచొని వారి పనులను వదులుకొని డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి అనాచిత నిర్ణయాలు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు క్యాపిటల్కే చాలా డబ్బులు ఆల్రెడీ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఏదైతే మేలు కానీ మంచి జరుగుతుందంటే అది నా వల్లే జరిగిందని చెప్పుకోవడం, భారతీయ జనతా పార్టీ మాకు ఏమీ చేయట్లేదని చెప్పని చెబుతున్నా కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో ఎటువంటి చలనం కూడా లేదు. ఆ విధంగా ప్రజల్లోకి బీజేపీ అనేది చేస్తుందో చేయలేదో అనేది మనం చాలా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద ప్రజల నుంచి అసహనం రావడం, అదేవిధంగా 2.5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి చెందలేదు, మనం మంచిగా కూడా టైం ఇచ్చున్నాం చేస్తారేమో, మా నియోజకవర్గంలో కూడా చాలా వరకు వర్కులు పెండింగ్ పడిపోయినాయి. దాన్ని మేము అధికార పార్టీలో ఉన్నామన్న ఉద్దేశంతో అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ చెప్పడం, ఈ రోజు వరకు కూడా ఎంపీ గారు 4,000 కోట్లు విజయవాడ ఖర్చు పెడుతున్నా అని చెప్పని అపోహలతో ప్రజల్ని మబ్బు పెడుతున్నారు. ఏ ఎంపీ గారు? కేసీఆర్ నాని గారు. మాకు స్థానిక ఎంపీ గారు, మాకు ఆయనే కాబట్టి ఎటువంటి ప్రజల నుంచి అసహనం కావచ్చు. ఈ యొక్క పెన్షన్లు 200 నుంచి 1,000 రూపాయలు చేశారు, అది కేంద్ర ప్రభుత్వం చేసింది, అది వీరు చేశారు. కానీ ఎంతమందికి తీసేశారు? ఈరోజు లబ్ధిదారులకు లేదు. ఈరోజు చాలా వరకు ఇవన్నీ కూడా అసహనం చూసుకొని ప్రజల దగ్గర నుంచి ఇబ్బందులు చూసి ఎంతవరకు మనం మంచిగా ఉపయోగంలో పోరాడాల్సి వస్తుంది. ఒక మిత్రపక్షంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఒక లిమిట్ వరకు పోరాడగలిగాం, కానీ ఎక్కువగా పోరాడలేకపోయాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా వారు ప్రజలకి ఎప్పటికప్పుడు దగ్గర అవుతూ ప్రజల యొక్క సమస్యల మీద స్పందిస్తున్నారు కాబట్టి వారి యొక్క నాయకత్వం నడవాలని చెప్పిన ఆ యొక్క కార్యకర్తలు కానీ నాయకుల యొక్క పిలుపు మేరకు ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి గత 4 రోజుల నుంచి కూడా ప్రజల సమస్యల మీద విశ్లేషించుకుంటూ ప్రభుత్వంతో పోరాడి వాళ్ళకి న్యాయం చేయాలి. అంటే మీరు హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమా, లేకపోతే చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నారా? ఇప్పుడు గత సంవత్సరం నుంచి కూడా దాదాపు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా కాన్స్టిట్యున్సీకి అనేక వర్కులు శాంక్షన్ చేయించుకున్నాను. నేను అధికార పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ రోజు ప్రభుత్వం మాది ఉంది కాబట్టి ఆ రోజు దాదాపు 21 కోట్లతో ముస్లిం సోదరులు కానీ ఇంచుపేట ఏరియాలో చాలా ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది. ఎప్పుడో బ్రిటిష్ టైంలో కట్టిన డ్రైన్ని మనం ఈరోజు వాడుతున్నాం. అప్పుడు ఉండే 10,000 జనాభాకి 5,000 జనాభాకో వాడుతున్న డ్రైన్ అది. ఈరోజు దాదాపు ఎలక్షన్ ఓటింగ్ ప్రకారం 2,06,000 మంది మా కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు అదే డ్రైన్ ఇప్పుడు వాడుతున్నాం. చిన్నపాటి వర్షం వచ్చినా కానీ దాదాపు కొన్ని వేల మంది నీళ్లలో ఉండిపోతుంటే అప్పుడు ప్రభుత్వంతో మాట్లాడుకొని 21 కోట్లు బుడమేరు డెవలప్మెంట్ కింద ఎప్పుడైతే వర్షం వాటర్ వస్తుందో చెప్పేది ఎప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ జీవో తీసుకొచ్చాను. ఆల్రెడీ జీవో తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేసే టైంలో సమైక్యాంధ్ర ఉద్యమం రావడం, అధికారులంతా కూడా సహార నికారం చేయడం, దాని మీద కొంచెం పెండింగ్ పడి వర్క్ టెండర్ పిలిచే టైంలో అది కొంచెం పెండింగ్లు పడింది. ఈరోజు ముఖ్యమంత్రి వచ్చి దాన్ని అడ్డుకోవడం, ఆ జీవో చంద్రబాబు నాయుడు గారు
ఇది జీవోలను రద్దు చేశారు. ఏదైతే జీవోలు ఉన్నాయో రద్దు చేశారు. గత ప్రభుత్వం ఇచ్చినవి రద్దు చేశారు. నాకు స్టేడియం కావచ్చు, అదేవిధంగా మాకు ఇక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దూరంగా ఉంటుంది. దాదాపు అంటే ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గం మీద ఎందుకు దృష్టి పెడతారు? మా నియోజకవర్గం నా సమస్య చెప్తున్నాను నేను. ఇప్పుడు నా జీవోలన్నీ కూడా వాళ్ళు ఇవాళకి కూడా ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. అవి ప్రజలకు కావాల్సింది అనేది మీ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఏమన్నా ప్రివేల్ అయ్యారా సీఎం గారి మీద, లేకపోతే సీఎం గారు ఆయన చేశారంటారు? గెలిచిన ఎమ్మెల్యే గారు ఆ రోజు ఈ యొక్క వైఎస్ఆర్ గాలిలోనూ ఇక్కడున్న పరిణామాల దృష్ట్యా కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను ఎటువంటి ప్రజా సమస్య మీద కానీ ప్రజల యొక్క వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయలేదు. వారి యొక్క అభివృద్ధి చూస్తున్నారు తప్ప నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా విమర్శించబట్టి నేను అనేక మార్లు ఆ శాఖ మంత్రుల దగ్గరికి వెళ్ళినా కూడా, ముఖ్యంగా మాకు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ నా నియోజకవర్గానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే విలేజ్లో 10 కిలోమీటర్లు అంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ టౌన్లో 10 కిలోమీటర్లు అంటే దాదాపు 2 గంటల జర్నీ ట్రాఫిక్లో పడుతుంది. దానికి గాను షేక్ రాజా హాస్పిటల్ అని చెప్పని దాన్ని మినీ గవర్నమెంట్ హాస్పిటల్ కింద నేను జీవో తీసుకొచ్చాను. దానికి ఫండింగ్ కానీ బెడ్డింగ్ కానీ డాక్టర్స్ కానీ అన్నీ శాంక్షన్ అయినాయి. ఈ రోజు వరకు కూడా హెల్త్ మినిస్టర్ మా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోలేకపోయాను. ఎందువల్ల చేయట్లే వాళ్ళు. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు కూడా పీఆర్పీలు ఉండేవాళ్ళు, మీకు చాలా సన్నిహితులు. అవును, అంటే వారు కూడా చేయలేకపోయారా? ఇప్పుడు వారు చెప్పేది నిధులు కొరత అంటారు, సీఎం గారు సహకరించట్లేదు అంటారు. ఏదో వారు చెప్పే కుంటు సాకులు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ప్రతిదీ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. చాలా చక్కటి హాస్పిటల్ మా కాన్స్టిట్యున్సీలో, ప్రసూతులు కానీ ఎవరికైనా క్యాన్సర్ కానీ టీబీలు కానీ అన్నిటికీ కూడా వాళ్ళు వైద్యం చేసే హాస్పిటల్. డాక్టర్లు తక్కువ, ఎనస్థీషియా లేదు దానికి. అంటే మీరు శ్రీనివాస్ గారు, మీరు ఏంటంటే మీ నియోజకవర్గంలో అంటే మీరు ఓటమి చెందిన తర్వాత ప్రత్యేకించి గతంలో తీసుకొచ్చినటువంటి జీవోలన్నీ రద్దు అయిపోయినాయి, అభివృద్ధి జరగట్లేదని అంటున్నారు. అవును. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి జలీల్ ఖాన్ గారు ఆయన పార్టీ మారి తెలుగుదేశంలోకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను పార్టీ మారుతున్నాను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం చేస్తున్నాను అని అన్నారు. మరి ఇప్పుడు ఆయన పార్టీ మారిన తర్వాత అభివృద్ధి పనులు చేపట్టట్లేదు అంటారా? అంటే అదే చెప్తా, దాదాపు 6 నెలల క్రితం 8 నెలల టైం కరెక్ట్ గుర్తులేదు, ఆయన 6 నెలల పైన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. అప్పుడు సరే ఏదో అధికార పార్టీలో జాయిన్ అయ్యాడు కదా, అతను ఏదో విధంగా నియోజకవర్గానికి అభివృద్ధి చేస్తాడేమో అనుకున్నాం. నేను కూడా ఆ విధంగా మొదటి రోజు స్పందించినా కానీ, ఎందుకంటే అనైతికంగా చంద్రబాబు నాయుడు గారు చేర్చుకున్న బాధతో నేను ఆ రోజు మాట్లాడినా కానీ మేము 6 నెలలు ఓపిక పట్టాం ఇప్పటి వరకు కూడా. ఈ 6 నెలల్లో కనీసం అతను ఇక్కడ దందాలు చేయడం కానీ అటువంటి చేస్తున్నాడు తప్ప నియోజకవర్గం మీద ఎప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి లేదు. మీరు కావాలంటే ఇప్పుడే మీ కెమెరాలతో నేను తీసుకెళ్తాను, మీకు అసలు ఉన్న యాజిటేషన్ ప్రభుత్వం చూపెడతాను మీకు. అక్కడ అవి ఏమీ పట్టించుకోకుండా కేవలం డబ్బులు వసూలు చేసుకోవడం, శాండ్ మాఫియా అని చెప్పని ఎవరైతే బిల్డింగ్లు కట్టుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బెదిరించి డబ్బులు తీసుకోవడం కానీ, రౌడీజాలు చేయడం కానీ, పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తాడు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం మీద అతను దృష్టి పెట్టట్లేదు. అనేక మార్లు చెప్పి చూసినా కూడా దీని మీద ఇక మనం మంచిగా చెప్తే అవకాశం లేదు. ప్రజలతో కలిపి పోరాడి పనిచేయించుకున్న ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ అయినా సరే, ఈరోజు అధికారం 2.5 ఏళ్ళు ఉన్నా కానీ, అధికార పార్టీ 2.5 ఏళ్ళు ఉన్నా కూడా ప్రజలకు దూరం అయ్యే పరిస్థితిలో ఉన్నాం. మనం ప్రజలకు దగ్గరుండాలి. నేను వెల్లంపల్లి శ్రీనివాస్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్ న్యూస్.